విజయశ్రీ గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. విజయశ్రీ గారు, మన పూర్వం తాతల నానమ్మలు అమ్మమ్మల దగ్గర నుంచి దిష్టి 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 అంటారు. ఇప్పుడు ఈ కాలంలో మరీ ఎక్కువైపోయింది. ఒకళ్ళ మించి ఒకళ్ళు ఉంటున్నారు. నరదిష్టులు అంటున్నారు, ఈ దిష్టులు అంటున్నారు, ఆ దిష్టులు అంటున్నారు. చాలా కాలం పిల్లలకు కూడా నమ్మకాలు ఎక్కువైపోయినాయండి. నమ్మకాలు ఎక్కువ కాలం కన్నా వాళ్ళకి ఎక్కువ నమ్మకాలు, ఆచార వ్యవహారాల్లో పట్టింపులు ఎక్కువైనాయండి. ఈ కాలం పిల్లలు చాలా జాగ్రత్తగానే బాగానే ఉంటున్నారు. దిష్టికి అరికాల్లో నల్ల చుక్కలు పెడతారు, నిమ్మకాయ ఉప్పు మిరపకాయలు తీస్తారు, ఇంకా చాలా చాలా పద్ధతులతో తీస్తారు. చాలా వచ్చినాయి పద్ధతులు. అసలు ఏ రకంగా మనం చేస్తే మన మీద దిష్టి పోద్దంటారు? దిష్టి అనేదండి పోవటానికి మనం ఈ నిమ్మకాయలు కానీ మిరపకాయలు కానీ లేకపోతే ప్రధానంగా ఉప్పు మన శరీరానికి దగ్గర. అంటే ఉప్పు ఎందుకంటారు? ఉప్పు మన శరీరంలో ఉండే నీటికి ఉప్పులో ఉండే నీటికి ఒక సామీప్యం ఉంది. ఇప్పుడు శరీరంలో నీరు, మన శరీరంలో 3 పాళ్ళు నీరే కదా, 3 పాళ్ళు ఉప్పులో కూడా నీరు ఉంటుంది. నీరే, అవును. బయట పెట్టాలంటే నిమిషంలో నీరే. ఉప్పు సముద్రంలోంచే కదండి వచ్చేది, తయారైందే కదా ఉప్పు. అది ఘన పదార్థం, ఇది ద్రవ పదార్థం, తేడా అంతే కదా. మన శరీరంలో ఉండే నీటికి ఆ ఉప్పు నీటికి దగ్గర సంబంధం ఉంది, అది ఉప్పు. ఈ నిమ్మకాయలు అంటారా, అది దేవతా సంబంధం. ఈ దేవతా సంబంధం ఎలా అండి? దేవతా మనం ఒక్కొక్కటి చెప్పుకుంటూ వద్దాం. ఎలా అంటే ఇప్పుడు మనం ఒక వ్యక్తి ఇంటికి వచ్చి మనకి ఇట్టే వెళ్ళి వాళ్ళు ఒక 10 నిమిషాలు కూడా అవ్వదు, ఏమిటో ఓపికగా లేదు, వెనక్కి వచ్చేసానంటారు. అంటే మన పూర్వకాలం వాళ్ళండి ఎదురుగాలి వచ్చిన మనం వెళ్ళినప్పుడు శకునాలని ఉంటాయి కొన్ని. మనం వెళ్ళినప్పుడు ఎవరైనా మనకి అంటే మన మంచి కోరని వాళ్ళు, మనం అంటే కొంచెం అసూయ ఈర్ష్య ద్వేషాలు ఉన్న వాళ్ళు కానీ ఎదురైనప్పుడు కానీ వాళ్ళు కనుక మనకి ఎదురొచ్చినప్పుడు ఎదురుగాలి తగిలిందంటే అది అనుకూల పవనం కాదు అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఎదురుగాలి వచ్చిందంటే కళ్ళల్లో దుమ్ము పడుతుంది, అది ప్రతికూల పవనం. వెనక నుంచి వచ్చే గాలి అనుకూల పవనం. ఇది కాళిదాసు రఘువంశంలో కూడా చెప్తాడు, పవనస్యానుకూలత్వాత్ ప్రార్థనా సిద్ధి సంశన అని. పవనం ఎప్పుడు కూడా అనుకూలంగా ఉంటే మన యొక్క వెళ్ళిన పని అవుతుందట. అవునండి. ఎదురుగాలి వచ్చిందంటే ముందే ఎదురుగాలి వచ్చింది పని అవ్వలేదు అనుకుంటారు. అవన్నీ పూర్వకాలం వాళ్ళు ఊరికే అనలా, సంకేతాలు, అవన్నీ సంకేతాలే. బయటికి వెళ్ళంగానే ఎదురుగాలి వచ్చిందంటే కళ్ళలో దుమ్ము పట్టడం, ఆ పని అవ్వదు అని చెప్పి ఒక నమ్మకంగా ఉండేది. ఇప్పుడు మనకేమిటంటే ఈ దిష్టి విషయాలకు వచ్చేసరికి చూడండి, ఇప్పుడు ఇంట్లోంచి బయటికి వెళ్ళి 10 నిమిషాల్లోనే వెనక్కి వచ్చేయటం, లేకపోతే ఒక గంట 2 గంటల వరకు పని ఉందని చెప్పి వెళ్ళి అరగంటలోనే వెనక్కి తిరిగి రావటం, ఏమండి ఇట్లాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం. ఇంటికి వచ్చి వాళ్ళు మాకు ఓపికగా లేదని పడుకుండిపోతారు. లేచిన తర్వాత కూడా వాళ్ళకి ఆ తలకాయ నొప్పి, ఆ నీరసం తగ్గవు. మనం అడిగితే కూడా ఏమంటే నాకు ఓపికగా లేదంటే తప్పితే విషయం చెప్పలేకపోతారు. అలాంటప్పుడు మన పెద్దవాళ్ళు వీడికి ఏదో దిష్టి తగిలింది అనేసి అంటే ఈ కాలంలో ఆ దిష్టి ఏమిటి ఇదేంటి అనేవాళ్ళు. కానీ ఇప్పటి యువతలో కూడా బాగా మార్పు వచ్చింది. ఈ దిష్టి విషయంలో ఇప్పుడు యువతలో బాగా మార్పు వచ్చింది. ఎందుకంటే వీళ్ళకి నెగిటివ్ వైబ్రేషన్ అనే విషయం బాగా అర్థమైంది వాళ్ళకి. మనం దిష్టి అంటే పూర్వకాలం అర్థమైందో లేదా కానీ వాళ్ళకి నెగిటివ్ వైబ్రేషన్ అంటే బాగా పాజిటివ్ నెగిటివ్ గురించి ఆలోచిస్తూ ఉంటారు కనుక ఈ నెగిటివ్ వైబ్రేషన్ అనేది ఫ్రమ్ ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి నెగిటివ్ వైబ్రేషన్ ఎట్లా జర్నీ చేస్తుంది అనేది ఇప్పుడు యువతకి బాగా అర్థమైంది. ఆ ఒక భావన అనేది ఒక వ్యక్తి కళ్ళల్లోంచి ఇంకొక వ్యక్తికి ప్రయాణించినప్పుడు దాన్నే దిష్టి అనాలి మనం. అంటే ఒక భావన అంటే ఏ భావన అనుకోవాలి మనం? దుష్ట భావన అనుకోవాలి. దుష్ట భావన. మంచి భావన అయితే అవతల వాళ్ళకి ఒక చక్కటి మేలు చేకూర్చే పెద్దవాళ్ళు ఎవరైనా మంచి భావనతో కళ్ళల్లోనే తెలిసిపోతుంది, కళ్ళల్లోనే తెలిసిపోతుంది ఆనందం. మీరు అన్నట్టు అది ఒక ఆశీస్సు కింద వెళ్తుంది. అలాగే ఈర్ష్య అసూయలతో చూశారనుకోండి, అదొక కీడు కింద మారుతుంది. అంతే కదా, ఒక కీడు కింద మారిపోతుంది. ఎప్పుడైతే కళ్ళల్లోంచి ఒక శక్తి
ప్రయాణించి అవతలి వ్యక్తి మీద ప్రభావం చూపిస్తుందో దాన్నే దిష్టి అంటున్నాం మనం. ఎందుకంటే దిష్టి ఎక్కడి నుంచో ఏమీ కొట్టారు, కళ్ళల్లోంచే వెళ్తుంది. మనిషికి శక్తి కళ్ళల్లోనే కదండి ఉండేది. అవును కదా. దేవతలకు కూడా కళ్ళల్లోనే ఉంటుంది శక్తి, కళ్ళల్లోనే కాళ్ళల్లోనే ఉంటుంది. అందుకని దేవతల్ని ఆరాధించినప్పుడు వాళ్ళ నేత్రాలని పాదాలనే చూడాలని చెప్తారు. సో ఆ దేవతాత్మలకి ప్రతిరూపంగా పుట్టినవాడే మనిషి కనుక ఇతనికి కూడా శక్తి అంతా కళ్ళల్లో ఉంటుంది మనిషికి. ఇతను తన కళ్ళల్లో ఆ శక్తిని అంతా అవతల వ్యక్తి మీద ప్రసారం చేసినప్పుడు అది మంచి భావం అయితే మంచిగా వెళ్తుంది, చెడు భావం అయితే దిష్టి కింద మారుతుంది. అంటే నెగిటివ్ అంటే దిష్టి. అసలు దిష్టి అంటే ఏమిటంటారు శ్రీలక్ష్మి గారు? దిష్టి అంటే దృష్టి. అది దృష్టి, దృష్టి దిష్టి కాదు, దృష్టి. చెడు దృష్టి, మంచి దృష్టి రెండే రకాలు. చెడు దృష్టితో చూస్తే అయ్యో దృష్టి తగిలింది అనుకుంటే దిష్టి తగిలిందని వ్యవహారంలో వచ్చింది అంతే. నానుడు భాష. ఆ వ్యవహారంలో భావాలు మాటలు మారుతూ ఉంటాయి కదా. ఆ రకంగా దిష్టి తగిలింది అంటే ఆ దిష్టికి పెద్దవాళ్ళు గ్రహించుకొని ఏదో గిట్టని వాళ్ళు చూస్తుంటారు, దిష్టి తగిలి ఉంటుంది అనుకొని వెంటనే కొంతమంది నిమ్మకాయలును మిరపకాయలు, ఎండు మిరపకాయలు, నిమ్మకాయలు ఎండు మిరపకాయలు తీసుకొచ్చి ఇలా నుంచోబెట్టి శుభ్రంగా పైనుంచి కిందకి దిగదూడ్చేసి 4 సార్లు, కొంతమంది అయితే ఎడం చేత్తో కూడా పట్టుకుంటారు. ఎడం చేత్తో పట్టుకొని పైనుంచి కిందకి 3 సార్లు ఇట్లా బాగా చుట్టూ తిప్పేటప్పుడు ఏదో అంటారు కదండి, అది తల్లి దిష్టి, తండ్రి దిష్టి, ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి. ఉప్పు కరిగినట్టు దిష్టి కరగాలి అంటారు. అది ఉప్పు అయితే. ఈ నిమ్మకాయలకి మిరపకాయలకి అయితే తూ 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 దాని మీద కాస్త వాళ్ళని ఉమ్మేయమంటారు. తీసుకెళ్లి వాటిని నిప్పుల్లో పారేస్తారు. నిప్పుల్లో, అవునండి, నిప్పుల్లో పారేస్తే వాళ్ళకి తగిలిన దిష్టి ప్రభావం అంతా ఆ నిప్పులతో కాలిపోయి వెళ్ళిపోతుంది, చిటపట్లాడుతూ వెళ్ళిపోతుంది ఆ మిరపకాయలతో.